అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఈరోజు మనం ఎవరికి ఎవరు అనే కథను విందామా? రచించిన వారు డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, నీకేమిటోయ్ 6 కొడుకులున్నారు. తలో కొడుకు దగ్గర తలో 2 నెలలున్నా నీ రోజులు దివ్యంగా వెళ్ళిపోతాయి అనేవాడు 6 ఆడపిల్లల తండ్రి అయిన రామూర్తి మాస్టారు విశ్వనాథంతో ఎప్పుడూ. ఈనాటి కొడుకులు తల్లిదండ్రులని చూస్తారటోయ్. మనకి పెట్టవద్దు, పాడువద్దు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతికితే చాలులే అనేవాడు విశ్వనాథం మాస్టారు. పైకి అన్న లోపల 6 కొడుకులున్నారు. 6 ఏ ఒక్క కొడుకన్నా ఆదుకోకపోతాడా అన్న నిబ్బరం ఆయనకి ఉండేది. అందుకే ఈరోజు 4వ కొడుకు ఇంటి నుంచి వెడుతూ ఇంకా 2 ఉన్నారు పర్వాలేదు అన్న ఆశతో 5వ కొడుకింటికి ప్రయాణం అయ్యాడు ఆయన. 4 కొడుకుల ఇళ్లల్లో మర్యాదలు ముట్టాయి. ఇంకా 5వ కొడుకేదో తవ్వి తలకెత్తుతాడని ఆయన ఊహ. తవ్వి తలకెత్తాలని, మర్యాదలు సత్కారాలు చేయాలని ఆయనెన్నడూ కోరుకోలేదు, ఆశించలేదు. ఆయన ఆశించింది 2 పూటల పట్టెడన్నం, పంచభక్ష్య పరమాన్నాలు కావాలని ఆయన మాత్రం ఎలా కోరతాడు? తను వాళ్ళకి చెప్పించిన చదువులతో వాళ్ళ తాహతులెరిగిన ఆయన మాత్రం అలాంటి కోరికలు ఎలా కోరతాడు? తండ్రి కాబట్టి వార్ధక్యంలో ఆదుకోవడం తమ కర్తవ్యం అని గుర్తించి ఇంత పచ్చడైనా వేసి అభిమానంగా పెట్టాలని ఆయన కోరుకున్నాడు. తిట్టుకుంటూ, విసుక్కుంటూ, సణుక్కుంటూ ముష్టి వెదవకి పడేసినట్లు కాకుండా కాస్త ఆప్యాయంగా, అభిమానంగా కనిపెట్టాలని కోరుకున్నాడు. ఆ చిన్న కోరిక కూడా అసంగతమైపోయింది ఆయన విషయంలో. మొదట్లో ఒక 10 రోజులు కాస్త తండ్రి అన్న అభిమానంతో చూసేవారు. తరువాత ముందు గొణగడం, పిల్లి మీద ఎలక మీద పెట్టి విసుక్కోవడం, ఆ తర్వాత ఎదురుగాని సాధింపులు, కసురుకోవడాలు ఆరంభమయ్యాయి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 6 నెలలు ఉండేసరికి గగనమయ్యింది. అదైనా అభిమానం చంపుకుంటే. అభిమానం ఒకటేడిసిందా నాకు అనుకునేవాడు విశ్వనాథం. 4 కొడుకులయ్యారు. ఇంక మిగిలిన 2 మాత్రం ఎంతకంటే ఏం తీసిపోతారు అనిపించినా తప్పేదేముంది? కానీ చూద్దాం, ఆ మర్యాదలు కూడా రుచి చూద్దాం అనుకున్నాడు విశ్వనాథం. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. పాపం పెద్ద కోడలు ఓ 2 నెలలు అభిమానంగానే చూసింది. మామగారన్న మర్యాద చూపెట్టింది. తర్వాత మరి ఏమైందో సనుక్కోవడం, విసుక్కోవడం ఆరంభించింది. అబ్బబ్బ, వెధవగోల వచ్చి పడింది. మనిషికో రకంగా వండి వార్చలేక చస్తున్నాను. అసలే ఈ చాకరీకి తోడు ఈ చప్పిడి వంటలు, ఈ రొట్టెలు నా నెత్తిన వచ్చి పడ్డాయి. పీడ. విసుక్కుంటుంటే పాపం పిల్లలతో చేసుకోలేక విసుక్కుంటుంది అని సర్దుకునేవాడు విశ్వనాథం. సర్దుకోక ఏం చేస్తాడు కనుక? ఎవరి మీద కోపగిస్తాడు? కోపగిస్తే ఊరుకునేది ఎవరు? వాళ్ళన్నారని కాదు, తన రోగము అలాంటిదే. ఏం చేస్తాడు? బ్లడ్ ప్రెషర్ అట, షుగర్, కడుపు నొప్పి, ఇంకా ఏవేవో ధనవంతుల రోగాలన్నీ తనకెందుకు పెట్టాలి ఆ భగవంతుడు? డబ్బున్న వాళ్ళకి జరిగినట్లు తనకెలా జరుగుతుంది? కోడలు, పోనీ పరాయి ఇంటి ఆడపిల్ల, తన మీద అభిమానం ఎందుకుంటుంది? కొడుకు, కన్న కొడుక్కి కూడా తనెంత శత్రువయ్యారు? తనేదో మూటలు దాచుకుని తనకి ఇవ్వడం లేదని కొడుక్కి కోపం. నాన్న, ఈ నెలన్నా మీ పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి వీలుంటుందా? ఆహా, వీలుంటేనే ఆ బట్టలు కొట్టువాడు ప్రాణాలు కొరుకుతున్నాడు అంటూ నిష్ఠూరంగా అడిగాడు. డబ్బుంటే ఇయ్యకుండా మూట కట్టుకుపోతాడా తను? ఆ మాత్రం ఎందుకు ఆలోచించరో? కొడుకులు వెనక నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతుంది. మనమెంతకని అడుగుతామండి? ఆయనకుండాలి ఆ ఇంగితం. అయ్యో కరువు కాలం, పిల్లలు వాడు అవస్థ పడుతున్నారని 10ో పరకో చేతిలో పెట్టాలి కానీ మీరెన్నిసార్లు అడుగుతారు? తినేది ఇక్కడ, దోచిపెట్టేది ఇంకోరికి అంది. ఎవరికి దోచిపెడుతున్నాడు తను? వాళ్లే పిల్లలా? ఈ కొడుకు కాదా? తనకొచ్చే ముష్టి 45 రూపాయల పెన్షన్ దాచేసుకుని మూటలు కడుతున్నాడని వాళ్ళ అపోహ. డబ్బుంటే కొడుకు ఇబ్బందులు చూస్తూ తను మాత్రం ఊరుకుంటాడా? ఆ ముష్టి 40 రూపాయలకి ఎన్ని ఖర్చులు? ఒక నెల బొత్తిగా పంచెలు చినిగిపోతే 4 కొనుక్కున్నాడు. మరి ఆ ఖర్చు కూడా కొడుకు నెత్తిన రుద్దలేడు కదా. సరే, ఇంకా ముక్కుపోడు అను, మందులను, తన ఖర్చులుండనే ఉన్నాయి. ప్రతి దమ్మిడి కొడుకుని ఎక్కడ అడుగుతాడు?
ఇంకో నెల 4వ కొడుక్కి కూతురు పుడితే మరి ఆ చంటిదానికి ఓ చిన్న మెత్తు బంగారమన్నా పెట్టి ఏదో చేయించాలి కదా. బారసాలకి దానికి వెళ్ళి రావడానికి రైలు ఖర్చు అది అలా అయిపోయింది. ఇంకో నెల పెళ్ళాం మాసికలు వేసిన గుడ్డలు కట్టుకుంటుంటే 2 చీరలు జాకెట్లు చలికి ముడుచుకు పడుకుందని ఓ 2 దుప్పట్లు కొన్నాడు. ఆ నెల 3వ కూతురు వచ్చింది. ఆడపిల్ల పుట్టింటికొచ్చిన ఆడపిల్లకి తాము ఉండగానే గదా ఏదో ఇంత పసుపు కుంకుమ పెట్టడం. తర్వాత అన్నలు పెట్టబోయారా, వాళ్ళు పుచ్చుకోబోయారా. దానికి చీర రవిక పిల్లల చేతిలో 10 రూపాయలు పెట్టేసరికి ఆ నెల పెన్షన్ డబ్బు కాస్త హరించింది. ఇంకో నెల ఏమైనా సరే కొడుక్కి ఇవ్వాలని అనుకున్నాడు. కానీ అనుకోని ఖర్చు నెత్తిన పడితే తనేం చేస్తాడు. కళ్ళజోడు గూట్లో పెట్టింది కాస్త 4 ఏళ్ల మనవరాలు లాగి పడేసింది. గుంటముండ ఏం చేస్తాడు. జోడు లేకపోతే కళ్ళు కనపడి చావకాయ. క్రొత్తది కొనుక్కున్నాడు. ఇలాగే 6 నెలల నుంచి అయిపోయింది. నిజమే, ఇంట్లో ఉన్నాడు. డబ్బు చాలక ఇబ్బంది పడుతున్నాడు. ఓ 10 15 చేతిలో పెడదామని తనకు మాత్రం లేదు. ఏం చేస్తాడు. ఖర్చులు అలా వచ్చాయి. ఏ వేళకి వాళ్ళకి అన్నీ జరిపించాలి కదా. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా కొడుకు కూడా అలా మాట్లాడటం కష్టం కలిగించింది. ఓ 6 నెలలుండి రెండో కొడుకింటికి ప్రయాణం అయ్యాడు. అక్కడేదో ఇంతకంటే పరిస్థితి బాగా ఉందన్నట్టు. తీరా అక్కడికి వెళ్ళగానే పెద్ద కోడలే ఎంత నయమో తెలియవచ్చింది. పెద్ద కోడలు ఓ 2 నెలలైనా గౌరవంగా చూసింది. ఈవిడ వెళ్ళిన వారం 10 రోజులకే ఈ రొట్టెలు చేయడం వేరే చప్పిడి వంటలు అవి వండడం తన వల్ల కాదని ఖచ్చితంగా చెప్పేసింది. ఉంటే ఉండమన్నట్లు మాట్లాడింది ఎదురుగానే. మామగారన్న గౌరవం అయినా లేకుండా. ఏం చేస్తాడు. చచ్చినట్టు అవే తిన్నాడు. అన్నం తింటే షుగర్ ఎక్కువయింది. డాక్టర్ వద్దంటాడు. ఇంట్లో కోడలు చెయ్యదు. కారాలు పడక కడుపు నొప్పి ఎక్కువయింది. అన్నిటికంటే కోడలు ఎదురుగా అలా అంటున్నా కొడుకు వింటూ ఊరుకోవడం ఆయనకి కష్టం కలిగించింది. కోడలు అందని బాధ ఎందుకు, మన బంగారం మంచిదైతే అనుకున్నాడు. 4 నెలలు కూడా గడవకుండానే కొడుకు నాన్న తమ్ముడు మా ఊరికి నాన్నని పంపు అంటూ రాస్తున్నాడు అని 10 సార్లు అన్నాడు. నిజమేననుకుని 3వ కొడుక్కి తన మీద ఉన్న ప్రేమకి మురిసిపోతూ వెంటనే మూటా ముల్లెతో 3వ కొడుకింటికి ప్రయాణం కట్టాడు. తీరా చేసి 3వ కొడుకు గుమ్మంలో అడుగు పెట్టాక గాని అక్కడ తనని ఎవరూ ఆహ్వానించలేదని, తన కోసం ఎవరూ కలవరించలేదని, ఇదంతా తనని వదల్చుకోవడానికి రెండో కొడుకు చేసిన దురాలోచన అని తెలుసుకుని కుంగిపోయాడు. 3వ కోడలు మామగారిని చూసి గుమ్మంలోంచి మూతి తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. కొడుకు కనీసం వచ్చారా అనే అయినా పలకరించలేదు. అప్పుడే ఆ ఇంట్లో తనకి జరగబోయే సత్కారాలు అర్థమయ్యాయి. కానీ తప్పేదేముంది. ఈ కోడలు రోగిష్టిదట. ఆయాసమంట, నీరసమంట. పిల్లలకే వండి పెట్టలేక చస్తుంటే ఈ తద్దినం ఒకటి వచ్చి పడింది అని విసుక్కుంది. ఇంట్లో పిల్లలకు తలో 1/2 గ్లాసుడు పాలు ఇచ్చుకుందామన్నా గతి లేదు. కానీ ఈయనగారికి మాత్రం 2 పూటలా 2 గ్లాసులు పాలు నైవేద్యం పెట్టాలి. మొగుడి దగ్గర అంటూ ఉంది. గ్లాసుకి 3 వంతులు నీళ్లు 1 వంతు పాలు ఇస్తూ కూడా ఏదో ఇంట్లో పాలన్నీ తనే తాగేసినట్టు ఎందుకలా సాధిస్తుందో కోడలు అనుకునేవాడు విశ్వనాథం. మరి తనేం చేస్తాడు. కాఫీ వద్దంటారు డాక్టర్లు. ఈ కొడుకు తన దగ్గర నుంచి డబ్బు లాగే తెలివితేటలలో అన్నలని మించిపోయాడు. ప్రతీ నెల తనకింకా పెన్షన్ అందుకోకముందే ఏవేవో చెప్పి ఆ డబ్బు లేకపోతే పీకల మీద ప్రమాదం కూర్చున్నట్టు మాట్లాడి మాయ చేసి పట్టుకుపోయేవాడు. విశ్వనాథం చేతిలో దమ్మిడీ లేక మందులు కూడా కొనుక్కోలేక నానా అవస్థ పడసాగాడు. ఇది చాలన్నట్లు నాన్న నీ ప్రావిడెంట్ ఫండ్ తాలూకు డబ్బంతా ఏం చేశావు. ఇన్సూరెన్సు డబ్బు 1000 రూపాయలు వచ్చినట్లుంది. అదెక్కడ దాచావు అంటూ అడుగుతుంటే ఒళ్ళు మండేది విశ్వనాథానికి. ఏం తెలియనట్టు కొత్తగా అడుగుతాడేం. ప్రావిడెంట్ ఫండ్ ఏం చేశాడు. ఆడపిల్లలిద్దరి పెళ్ళిళ్ళకి చేసిన అప్పులు ఎవరు తీర్చారు. తనీ స్కూలు మేస్టారు. జీతంలో 90 పిల్లలను పెంచి పెద్ద చేశాడు. ఆ రోజుల్లో కాబట్టి. చదువులు పెళ్ళిళ్ళు అన్నీ ఎన్ని ఇబ్బందులు పడి చేశాడో ఎరగరా ఈ పిల్లలు.
ఆడపిల్లల పెళ్ళిళ్ళకి అప్పులు తెచ్చి ప్రావిడెంట్ ఫండ్ రాగానే చెల్లబెట్టినట్లు తెలియకనేనా అడగడం? ఇన్సూరెన్సు డబ్బు గురించి అందరూ కలిసి తన మీద కారాలు నేరిన సంగతి మరిచే అడిగాడా? ఐదోవాడు అవిటివాడు, చదువు సంధ్య అబ్బలేదు. ఏదో పేపరు ఏజెన్సీ తీసుకుంటాను, ధరావతుకి 1000 రూపాయలు కట్టాలంటే ఆ డబ్బు ఆ కొడుక్కి ఇచ్చాడని అందరూ మూతులు ముడుచుకున్న సంగతి జ్ఞాపకం లేకే అడిగాడా? అప్రయోజకుడైన ఆ కొడుకు గతి తన తర్వాత ఏమిటని ఆలోచించి ఆ 1000 వాడికి ఇచ్చాడు. ఇంకా ఇన్నాళ్ళు తన దగ్గర కూర్చుందా? ఎంతసేపు తన డబ్బుదేమీదే కానీ తన మీద ఆపేక్ష ఎక్కడుంది వాడికి? ప్రతీ నెల ఏదో చెప్తాడు. మరి ఇన్నాళ్ళు ఎలా గడిపాడో? ఈ డబ్బు లేకపోతే ఏం చేసేవాడు? రోజు రోజుకి కొడుకు డబ్బుకి పీడించడం, ఆ బాధ భరించలేక ఈసారి ఎవరు వెళ్ళమనకుండానే 4గో కొడుకింటికి ప్రయాణం కట్టాడు ఆయన. 4గో కోడలు మామగారు పెద్దవారు అని గౌరవించడం మాట దేవుడెరుగు. తనని అవమానించింది, పురుగు కన్నా హీనంగా చూసింది. విసుక్కున్నా సణుక్కున్నా తనంత బాధపడకపోను. కానీ తలుచుకుంటే మనసు దహించసాగింది ఆయనకి. అబ్బబ్బా, మీ నాన్నగారేమిటండి బొత్తిగా అంత ఎడ్డి మనిషి? ఆ బట్టలు, ఆ వళ్ళు, ఆ పళ్ళు, కంపు సరే ముక్కుపొడు వాసన పిల్లలకి కూడా తగిలిస్తున్నారు. ఆ వాసన డోకు వస్తోంది అంది. పిల్లలని కూడా తన దగ్గరికి రానియకుండా కట్టడి చేసింది. ఇంకోసారి వర్షం వస్తుంటే ఎండేసుకున్న పంచ కోడలు ఎలాగూ తీయదని తెలిసి తనే వచ్చాడు తీసుకోవడానికి. తను బట్టలు తీసుకుని మామగారి పంచ ఓ కర్రపుల్లతో తీస్తుంది. ఎంతో నొచ్చుకున్నాడు ఆయన. తనంత అంటరానివాడా? తన పంచపుల్లతో తీస్తుంది. తన విస్తరి చేత్తో ఎత్తకుండా చీపురుతో తోస్తుంది. ఎంత ఏహ్యంగా ఉన్నాడా తను? ఎంత అభిమానం చంపుకుని కొడుకు పంచన చేరినా అంత హీనస్థితిని భరించలేక 3 నెలలు కూడా నిండకుండానే 5వ కొడుకింటికి బయలుదేరాడు. ఆ ఇద్దరి ఇళ్లల్లో మర్యాదలు రుచి చూస్తే అనుభవం పూర్తవుతుందనుకున్నాడు ఆయన. 5వ కోడలు మామగారిని ఏదన్నా అనడానికి అశక్తురాలు కనుక ఊరుకుందో, లేక స్వతహాగా మంచిదో కానీ మామగారిని అభిమానంగా చూసింది. 5వ కొడుకు కూడా మిగతా వారికన్నా భిన్నంగా ఆప్యాయంగానే చూశాడు తండ్రిని. కొడుకు అవిటివాడు, కోడలు మూగది. అవును, అవిటివాడికి మంచి పిల్ల ఎక్కడ దొరుకుతుంది? ఏదో వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. కోడలు ఇష్టం లేకపోతే మాట రాకపోయినా చేతల ద్వారా చూపించవచ్చు అయిష్టత. కానీ అలాంటిదేం కనపడలేదు విశ్వనాథానికి. అక్కడున్న 6 నెలల్లోనూ కాస్త ప్రశాంతిగా ఏ పోరు లేకుండా ఉన్నాననుకునేసరికి కోడలు నెలలు నిండి పుట్టింటికి వెళ్ళవలసి రావడంతో మళ్ళీ స్థానభ్రంశం చెందక తప్పలేదు ఆయనకి. 6వ కోడలు రిక్షా దిగుతుండగానే మొహం చిట్లించుకుంది. ఆవిడేనా అక్కగార్లకి తీసిపోయింది? తను ఏం తీసిపోదని నెల రోజులకే నిరూపించుకుంది. అబ్బా, ఇదో గొడవ వచ్చి పడింది నెత్తిమీదకి. ఎక్కడికి ఫ్రీగా వెళ్ళడానికి లేకుండా ఈ ముసలాయన ఒకడు పీకల మీదకి అంటూ ఉంది. తనేమన్నా వాళ్ళని సినిమాలకి వెళ్ళొద్దన్నాడా, షికార్లకి వెళ్ళొద్దన్నాడా? పిల్లల సరదాలని అర్థం చేసుకోలేని మూర్ఖుడా? అక్కడికి కోడలు సినిమాలకి వెళ్ళినప్పుడు పాలు పోయించుకోమని, ఆ అన్నం దింపేయమని పురమాయించి వెళుతూ ఉంటే తను కాదన్నాడా? మరింకా ఎందుకో ఈ నిష్ఠూరం. ఈ మాత్రానికే అయితే ఆయన ఇంత బాధపడకపోను. ఒకరోజు కొడుకుతో తను వింటున్నాడని తెలిసినా అంటూ ఉంది కోడలు. మన దేశంలోనే ఇలా ఈ ముసలాళ్ళు కొడుకుల ఇల్లు పట్టుకొని వేలాడ్డం. అమ్మా నాన్న అంటూ ఎవరూ పై దేశాలలో ఇళ్లలోకి చేరదీయరు. అక్కడ ఎవరి దారి వారిదే హాయిగా ఉంటారు, చీకు చింత లేకుండా. మన దేశంలోనే ఈ దిక్కుమాలిన అలవాట్లు, ఆచారాలును. పై దేశాలలో ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడరు. అంతగా డబ్బులేని వాళ్ళైతే అలాంటి వాళ్ళని చూడడానికి ఆశ్రమాలు లాంటివి ఉంటాయట. చదువుకున్న కోడలు కదా అంటే మిగతా వాళ్ళకంటే స్కూలు ఫైనల్ పాస్ అయ్యి ఉద్యోగం కూడా వెలిగిస్తూ ఉంది కదా మరి. దేశాల ఆచారాలు ఏమిటో తెలుసు ఆవిడకి. వింటున్న విశ్వనాథం నవ్వుకున్నాడు. విదేశాల దాకా ఎందుకు? మన దేశం మాత్రం అంతకంటే ఏం తీసిపోయింది? ఇంకా అక్కడ తనలాంటి వారిని ఆదుకోవడానికి ఓల్డ్ హోమ్స్ ఉన్నాయి. ఇక్కడ అలాంటివి లేకుండానే తల్లిదండ్రులని ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు.
తేడా అంతే. "హుం, ఏం పిల్లలు, ఎందుకొచ్చిన వ్యర్థమైన ఆశలు వీళ్ళ మీద? రెక్కలు రాగానే ఎవరికి వారే అయ్యే పశుపక్షాదులకి, బుద్ధెరిగిన మనుషులకి ఏం తేడా ఉంది? తేడా లేక ఏం? రెక్కలొచ్చిన పక్షుల గురించి తల్లి తండ్రి బాధపడవు, వాటి గురించి యావ ఉండదు. కానీ మనుష్యులు అంత తేలిగ్గా కన్న సంతానం మీద వాళ్ళెలాంటి వారైనా మమతానురాగాలు వదులుకోలేరు. అదే తేడా మనిషికి పశువుకి అనుకున్నాడు విశ్వనాథం. 6 కొడుకులు అయ్యారు. 6 కొడుకుల ఇళ్లల్లో పుచ్చుకోవలసిన మర్యాదలు అందాయి. కలోగంజో ఒక పూట తాగి పస్తులుండడం, ఏ చెట్టు కిందో పడుకోవడం ఈ బ్రతుకు కంటే నయం కాదా? కొడుకుల ఇంట్లో హీనాతిహీనంగా పడుండటం కంటే ఎవరి పంచలోనైనా పడుంటే వచ్చే అవమానం ఏముంది? ఆ వచ్చే పెన్షన్ డబ్బులతో 4 ఇళ్లలో 4 పిల్లలకి చదువు చెప్పుకుంటే ఈ మాత్రం బతకలేకపోడు. ఈ మాటే ముందు అంటే కొడుకులందరూ అప్పుడు ఏమన్నారు? తలో కొడుకు తలో 10 20 పంపితే పెన్షన్ డబ్బు అది కలిపి ఏదో జీవితం వెళ్ళబుచ్చవచ్చని కొడుకుల చెవిని మాట వేశాడు. నాన్నా, మీరు పెద్దవారయ్యారు, ఎలాగో రిటైర్ అయ్యారు, మళ్ళీ ఇక్కడ కాపురం ఎందుకు? కలో గంజు అందరం ఒకచోట ఉండే తాగుదాం. ఇక్కడ ఇంటద్దే అది దండగ కదా. తలొకళ్ళ ఇంట్లో తలో 6 నెలలు ఉంటే నిక్షేపంలా మీ రోజులు వెళ్ళిపోతాయి. మాతో ఉందురుగాని అంటే నిజమనుకున్నాడు. కొడుకుల అభిమానానికి మురిసిపోయాడు. అంతేకాని తలో 10 20 ఎత్తి పంపడం కంటే తండ్రిని ఇంట్లో ఉంచుకుంటే తండ్రి పెన్షన్ డబ్బు అది కలిసి వస్తుందని అంత దూరం ఆలోచించారని గుర్తించలేకపోయాడు. కొడుకులన్నట్టు తన పెన్షన్లో 30 రూపాయలు ఇంటద్దె పోతుంది. కొడుకులు కాస్తో కూస్తో పంపిన ఈ కరువు కాలంలో ఎలా సరిపోతుంది? 10 మంది పిల్లల ఇల్లంటూ తల్లి తండ్రి అంటూ ఉన్నాక ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉంటారు. సరే, ఆడపిల్లలు రావడం పోవడం, అల్లుళ్ళు కోడళ్ళు మనవళ్ళు ముద్దు ముచ్చట్లు ఉన్నంతలో ఎవరి వేళకి వాళ్ళకి తీర్చాల్సిందే కదా. వీటన్నింటికీ డబ్బెక్కడి నుంచి వస్తుంది? తనఖా, బ్లడ్ ప్రెషర్, గుండె దడ, 4 ఇళ్లల్లో పిల్లలకి చదువులు చెబుతామన్నా ఇవన్నీ ఆలోచించి కొడుకులు చెప్పిన దానికి ఆమోదించాడు. కానీ తన డబ్బు కోసం తమ తల్లి చాకిరీ కోసం ఆశపడ్డారు తప్ప తల్లి తండ్రి అన్న అభిమానం ఎక్కడుంది? బాగా తెలిసి వచ్చింది ఆయనకి. భార్య గుర్తు రాగానే ఆయన మనసు బాధగా మూలిగింది. తన భార్య వాళ్ళ తల్లిని ప్రతి వాళ్ళు వంటలక్కల కంటే కానా కష్టంగా ఉపయోగించుకుంటున్నారు. పాపం అది నోరెత్తకుండా కొడుకుల ఇళ్లల్లో చాకిరీ చేస్తూ ఉంది. ఎన్నాళ్ళయింది భార్యని చూసి? 1 నెల ఏమన్నా కలిసి ఉన్నారేమో. పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాక అంతే. అప్పటి నుంచి ఒక కోడలికి పురిటి రోజులని, ఇంకో మనవడి అన్నప్రాసన అని, ఇంకో కోడలికి వేబిళ్ళని, ఇంకో మనవరాలు సమర్థాడిందని, ఇంకో పిల్లాడికి బారసాలని, మనవరాలి పెళ్ళి అని ఇలా ఎవరికి కావలసినప్పుడు వాళ్ళు తల్లిని పిలిపించుకుని ఆవిడ శక్తిని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ దృష్టిలో ఆవిడ ఒక పని మనిషి. అంతేకాక తల్లి తండ్రి ఇద్దరినీ ఒకరే భరించడం కష్టం అని చెరొకరిని తలొకరు వంతుల ప్రకారం ఉంచుకుంటున్నారు, పంచుకుంటున్నారు. అదేదో సినిమాలో లాగా తను తన భార్య 4 ఇళ్లల్లో ముష్టెత్తుకునైనా ఇంతకన్నా బాగా బతకవచ్చు. కనీసం ఒకే చోట పడుండి ఒకరికొకరు తోడు నీడగా ఉండవచ్చు. ఆ ఆలోచన రాగానే ఇంక ఆయన ఆలస్యం చేయకుండా 3వ కొడుకింట్లో ఉన్న భార్యకి వెంటనే తమ ఊరికి వచ్చేయమని ఉత్తరం రాసి పడేసి ప్రయాణమయ్యాడు. భార్యని చూస్తూనే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. పార్వతీ, నీకు నేను, నాకు నీవు తప్ప మనకెవరూ లేరు. ఈ పిల్లలు, ఈ ఆశలు, మమకారాలు అన్నీ ఉత్తవే పార్వతీ. ఈనాటి నుంచి మనం ఎవరికీ లేం. మళ్ళీ మన ఇద్దరమే కొత్త జీవితం ఆరంభించాలి. పార్వతీ, ముందులాగా మనకి ఎవరూ లేరు పార్వతీ, ఎవ్వరూ లేరు. భార్య చెయ్యి పట్టుకుని ఏదో గొణిగాడు ఆయన. భార్యని సత్రంలో ఉంచి గృహాన్వేషణార్థం బయలుదేరే ముందు మళ్ళీ అన్నారు. పార్వతీ, నీకు నేను, నాకు నీవు తప్ప ఎవరున్నారు మనకు? పార్వతమ్మకి ఆయన అన్నది అర్థం కాకపోయినా కొడుకుల ఇంట్లో విసిగిన ఆమె మనసు ఆ మాటలు నిజమంది.
ఈ లోకంలో ఎవరికి ఎవరూ ఉండరు, ఎవరికి వారే అన్న సత్యం విశ్వనాథానికి తెలియదా? ఆయన ఇల్లు వెతుక్కుని వచ్చేసరికి నిద్రపోతున్న పార్వతమ్మ మరి ఆ నిద్ర నుంచి లేవలేదని ఆయనకి ముందు తెలుసుంటే ఆ మాట అంత నిబ్బరంగా అని ఉండేవాడు కాదేమో. డి కామేశ్వరి గారు రచించిన ఎవరికి ఎవరు అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer D. Kameshwari Garu for this wonderful and amazing story.